బ్రహ్మాండమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణమే ఒక ఇంజనీరింగ్ అద్భుతం మనం అని చెప్పాలి. వాస్తవానికి ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక జోన్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది. నిజంగా పోలవరం అంటే ఒక వరం అని అనుకోవాలా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిశ్చార్జ్ కెపాసిటీ కలిగిన స్పిల్వే. చిరస్థాయిలో నిలిచిపోతాయి వన్స్ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే. హాయ్ సాయి, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్ మహా. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఇప్పటి వరకు అసలు మెగా అంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ గురించి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. బట్ ఈరోజు ఒక యూనిక్గా ఉండే ఒక ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దామా? యా, ఆబ్వియస్లీ. అయితే మరి యూనిక్గా ఉండే ప్రాజెక్టు అనుకున్నప్పుడైతే ముఖ్యంగా మనం అనేకమైన ప్రాజెక్టులు చేస్తున్నాం కదా, నేషనల్లో ఇంటర్నేషనల్లో. మెగా కంపెనీ అనేది చాలా ప్రాజెక్టులు చేస్తూ ఉంది. దాని గురించి కంటెంట్ కూడా మనం రకరకాలుగా ఇస్తూ వచ్చాము. సో ఇన్ని వందల ప్రాజెక్టుల్లో మనం చేస్తున్న ప్రాజెక్టులో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అదేంటిదో తెలుసా? చెప్పండి. అదే మన పోలవరం ప్రాజెక్ట్. ఎస్, పర్ఫెక్ట్గా చెప్పావు సాయి. అసలు ఒక కొత్త పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి అది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎంటైర్ ఒక యునిక్ ఫేజ్లో, అంటే అన్ని ప్రత్యేకతలే అని చెప్తాం. నిజంగా పోలవరం అంటే ఒక వరం అని అనుకోవాలా? యా, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా పోలవరం అనేది జీవనాడి లాంటిది మన తెలుగు ప్రజలకి. ఎందుకంటే దీనివల్ల చాలా మల్టీపర్పస్ ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇరిగేషన్ కావచ్చు, 2 వాటర్ కావచ్చు, 3 పవర్ జనరేషన్. ఇట్లా అనేకమైన ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్ వరకు ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ చాలా గొప్పది. అండ్ ఇది నిర్మిస్తున్నందుకు మన మెగా కంపెనీ, అట్లాగే ఇది చేపట్టిన ప్రభుత్వాలు అన్ని చిరస్థాయిలో నిలిచిపోతాయి వన్స్ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కనుక. ఎస్, అంటే అన్నట్టు రైతుల దశ దిశ మార్చే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ కదా ఇది. అంటే దాదాపు 20 years బ్యాకే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీని వర్క్స్ మాత్రం చాలా స్పీడప్ అయ్యాయి. ఎస్, వర్క్ అయితే మాత్రం చాలా స్పీడ్గా టేకప్ చేయడం అనేది జరిగింది. మీరు అన్నట్టు ఇది నిజంగా వరమే రైతులకి. వరం, అది వరం ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తంలో గోదావరి అనేది మనకి తల్లి లాంటిది. చాలామందికి జీవనాడి. ఎక్కడి నుంచో ప్రారంభమై ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది. దాని మీద మనం భక్తి శ్రద్ధలు, జనరల్గా మన సంస్కృతిలో ఉన్నటువంటి రివర్ల మీద మనకు అభిమానం కానీ వరదలు వచ్చినప్పుడు భయం కూడా ఉంటుంది. అట్లాగే మనకి ఏంటి మన పంటలకు ఏమవుతుందో అని. కానీ వీటన్నిటిని ఆపుకొని అడ్డుకట్ట వేసి ఒక నిర్మాణం చేపట్టి, మానవ నిర్మిత నిర్మాణం చేపట్టి ఆ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ప్రయోజనాలు, దాని నుంచి వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి చూడండి పోలవరం ప్రాజెక్ట్ వల్ల. అందుకే ఇది చాలా గొప్ప ప్రాజెక్ట్ అనే చెప్పాలి మనం. అయితే దీని బెనిఫిట్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణమే ఒక ఇంజనీరింగ్ అద్భుతం మనం అని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా మీరు ఎక్కడైనా చూస్తే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్లో స్పిల్వే అనేది స్పిల్వే రివర్ కోర్స్ మీద ఉంటుంది. అంటే నది ప్రవాహం మీద అడ్డుకట్ట వేసి దాన్ని మనకు కావాల్సినప్పుడు ఆ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అనేది జనరల్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్యామ్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టులు ఉంటాయి. అయితే పోలవరంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నదినే మళ్లించారు. నది ప్రవాహాన్ని మళ్లించి రైట్ సైడ్లో, గోదావరికి రైట్ సైడ్లో స్పిల్వే అనేది నిర్మాణం చేశారు. అది ఎంత అద్భుతం! ఇంత పెద్ద గోదావరి నదిని మళ్ళించి స్పిల్వే నిర్మించారు అనేది ఒక అద్భుతం. అయితే మీకు నది మధ్యలో చూస్తుంటాం ఈ స్పిల్వేలు. ఈ స్పిల్వే అనేది పటిష్టంగా ఉండటం కోసం 2 కొండల మధ్య రైట్ సైడ్, అందుకని స్పిల్వేని నది కోర్స్ కాకుండా సైడ్కి నిర్మించి నదిని మళ్లించడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిశ్చార్జ్ కెపాసిటీ కలిగిన స్పిల్వే. అండ్ దాని పొడవు వచ్చేసి 1.18 kilometers. అంటే ఎంత పెద్దదో అనేది మనం గమనించవచ్చు.
అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ కంప్లీట్గా అంటే ఇంత పెద్ద వర్క్స్ జరగడం కోసమే అసలు అక్కడ రాత్రింబవళ్ళు నిరంతరాయంగా వర్క్స్ నడుస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఇంకా ఇందులో ఉన్న కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అంటే కన్స్ట్రక్షన్లో ఉండే ఈ స్టాటిస్టిక్స్ ఏంటనేది ఒకసారి చెప్తారా సాయి? యా, వాస్తవానికి ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక జోన్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది ఈ ప్రాంతం అనేది. అంటే చాలా వాస్ట్ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ అనేది నడుస్తూ ఉంది కదా. అంటే స్పిల్వే పెద్దదైనప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఉన్న అదర్ కాంపోనెంట్స్ వర్క్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సపోజ్ వర్క్ ఫోర్స్, ఎంతమంది వర్క్ ఫోర్స్ పనిచేస్తున్నారు, 5,000 మంది షిఫ్ట్లో చేస్తూ ఉంటారని అంటారు. అట్లాగే మిషనరీ, అక్కడ వాడుతున్నటువంటి మిషనరీ కానీ. అయితే మనం అనుకున్నట్లు ఈ స్పిల్వే నిర్మాణానికి ఇందాక నేను చెప్పినట్లు 51 బ్లాకుల కింద 48 భారీ రేడియల్ హైడ్రాలిక్ గేట్లు కూడా ఈ స్పిల్వేకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా బెకమ్ అనే కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని విన్నాం. అంటే గ్రేట్లు క్రస్ట్ లెవెల్ కూడా 25.72 మీటర్స్ అంట. అంటే ఒక్కొక్క గేటు పని వేగం కూడా పర్ మినిట్ 0.5 మీటర్స్ అని చెప్తున్నారు. అంటే ప్రాజెక్ట్లో కూడా ఒక కీలకమైన ట్రునియన్ బీమ్స్ అనేవి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు కదా. అవును, ప్రతిదీ ఈ ప్రాజెక్ట్లో సిమెంట్ పోయడం మొదలు పెట్టినప్పటి నుంచి నది డైవర్షన్, ప్రతి చిన్న పని కూడా క్వాంటిటీస్ అనేవి చాలా హైగానే ఉంటాయి. సపోజ్ ఒక రేడియల్ గేటే 300 టన్నులు ఉంటుంది ఒక్కొక్క గేటు. అంటే ఈ ప్రాజెక్టు ఎంత కీలకమైందో, ఎంత కాంప్లెక్స్దో అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్నట్టు భారీ ప్రాజెక్టులు అంటే ఇక్కడ ఆ భారీతనం అనేది ఇందులో లిటరల్ గా చూస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక రకంగా ఇది ఇంజనీరింగ్ మార్వెల్ మీరు ఫస్ట్ వాడారు కదా వర్డ్. అసలు నిజంగా అసలు మనం ఒక గర్వపడే విషయం కదా. అసలు ఎంత వండర్ అనిపిస్తోంది. అసలు స్పిల్వే అయితే కంప్లీట్ అయింది. ఓకే, ప్రజెంట్ ఇంకేమేం వర్క్స్ నడుస్తున్నాయి సాయి? మనం చూసుకున్నట్లయితే మనం స్పిల్వే నిర్మాణం అనేది పూర్తి అయిపోయింది. అట్లాగే ఫిష్ ల్యాడర్ అనే ఒక స్ట్రక్చర్ కూడా మనం దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫిష్ ల్యాడర్ అనే దాన్ని నిర్మించాం. మనకు అనిపించవచ్చు ఫిష్ ల్యాడర్ ఏంటి, చేపలు నిచ్చెన లెక్కిపోతాయా అని. చేపలు అనేవి నిచ్చెనలు కాదు. జనరల్గా అది ఏంటి అంటే ఈ నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళే జీవాచారాలు ఏవైతే ఉన్నాయో అవి డ్యామ్ దగ్గర అడ్డుపడిపోకుండా అవి వెళ్ళి గోదావరిలో కలిసేందుకు స్పెషల్ గా ఒక స్ట్రక్చర్ అనేది నిర్మించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఆ చేపలకి ఆ రివర్ డైవర్షన్ లో ఎదురీదటానికి సులువుగా వెళ్ళి వాటికి ఇబ్బంది కలగకుండా ఒక స్ట్రక్చర్ నిర్మించాం చూడండి. అది కూడా దీంట్లో ఒక నిజంగా అసలు వండర్ ఇది. అంటే మనం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా మ్యాక్సిమం అందులో పర్యావరణానికి హాని కలగకుండా ప్రతిదీ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మనం గ్యాప్ 3 అనేది ఒక కాంక్రీట్ డ్యామ్ ఉంటుంది. అది దాన్ని ఫినిష్ చేసాము, దాన్ని కంప్లీట్ చేసాము, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. దాంతో పాటుగా మనం అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ అని 2 టెంపరరీ డ్యామ్స్ అనేవి నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఈ డ్యామ్స్ వల్ల, ఈ కాఫర్ డ్యామ్ల వల్ల మన యొక్క నీరు స్పేస్ క్రియేట్ చేయడానికి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టడానికి స్పేస్ క్రియేట్ చేయడానికి ఇవి టెంపరరీ డ్యామ్స్ అనేవి కట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే పనులు వేగంగానే నడుస్తూ ఉన్నాయి. బావర్ సంస్థతో మనం కలిసి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2లో డీవాల్ నిర్మాణాన్ని చేస్తున్నాం. అది దాదాపు కంప్లీట్ గా వచ్చింది. అట్లాగే ఈసీఆర్ఎఫ్ పనులు, అసలు ఈ డీవాల్ ఏంటి అంటే ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి కింద ముందు డీవాల్ అనేది ఒక బేస్ గా ఉంటుంది. ఎందుకంటే ఇసుక తిప్పలు కాబట్టి మన నార్మల్ కాంక్రీట్ స్ట్రక్చర్ చేస్తే అది నిలబడదు. భూమిలోకి పునాదులు 90 మీటర్లు, దాదాపు 90 మీటర్లు కాంక్రీట్ వర్క్ తో ఈ డీవాల్ అనేది నిర్మాణం చేసిన తర్వాత దాని మీద మనం ఈసీఆర్ఎఫ్ అనేది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిస్తాం. సో ఇదే ప్రధానమైన డ్యామ్. స్పిల్వే కన్నా ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనేది మొత్తం ప్రాజెక్ట్ కి ప్రధానమైనది. ఒక హార్ట్ హార్ట్ అని మనం అనుకోవచ్చు. సో దాన్ని మనం చేస్తున్నాం. అయితే దీంట్లో ఏంటంటే నదీ గర్భానికి దాదాపు 1,30,00,000 ఘనపు మీటర్ల ఇసుకను మనం పంప్ చేసి దాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. ఈ ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం ఈ గ్రౌండ్ ని స్టెబిలైజ్ చేస్తున్నాం. దీన్ని కవర్ ప్రొటెక్షన్ గా కూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ వర్క్ అక్కడ నడుస్తున్నది. సో ఇది క్లిష్టమైంది కూడా. సో ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది జోరుగా ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. గ్యాప్ 2, గ్యాప్ 1 2 భాగాల్లో. అంటే మన సౌలభ్యం కోసం మనం వర్క్ స్ట్రక్చర్ లో భాగంగా గ్యాప్ 2, గ్యాప్ 1 ఇట్లా వర్క్ అనేది ఈ రెండిట్లో నడుస్తుంది.
ఓకే, అంటే కొంచెం అంటే మనకి చాలా షార్ట్ పీరియడ్లోనే దీన్ని కంప్లీట్ చేసేయాలి అన్న ఇదిలో మీరు అన్నట్టుగా ఈసీఆర్ఎఫ్ వర్క్స్ కాకుండా సైమల్టేనియస్గా ఇంకేమేం వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు అక్కడ? పవర్ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి, ఓ దాని వర్క్ అటు నడుస్తూనే ఉంది. ఇంకొకటి మనం ఈ డీవాల్ దాంట్లో ఈ డీవాల్ నిర్మాణంలో వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే డీవాటరింగ్. ఓకే, జనరల్ గా మనం ఇప్పుడు వాటర్ అక్కడ రాకూడదు, వాటర్ రాకుండా ఆ స్పేస్ ని డ్రై స్పేస్ ఫిల్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. సో దీనికోసం ఎంత పంపులు వాడారంటే మనం ఆశ్చర్యపోతాం. ఇది నార్మల్ ఇంకే వేరే ప్రాజెక్ట్ కట్టినట్టే, డీ వాటరింగ్ ఇంకో ప్రాజెక్ట్ కట్టినట్టు. సో దాంట్లో ఏంటంటే మొత్తం 174 పంపులు ఓకే లోయర్ కాఫర్ డ్యామ్ దగ్గర మన వాళ్ళు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కొక్కటి 88 హార్స్ పవర్ కలిగి ఉంటుంది. అట్లాగే 104 పంపులు ఒక్కొక్కటి 68.5 సామర్థ్యం కలిగినవి 70 పంపులు ఏర్పాటు చేశారు. అంటే అంత స్టెబిలైజ్ చేయడానికి, ఆ ల్యాండ్ చేయడానికి ఈ వర్క్ అనేది నడుస్తుంది. డీటెయిల్స్ అన్ని వింటే అసలు గూస్ బంప్స్ లాగా అనిపించింది సాయి ప్రాజెక్ట్ గురించి. అది కంప్లీట్ అయిన తర్వాత చూస్తే అసలు ఎంత గర్వంగా అనిపిస్తుంది కదా అసలు. అంటే మరొక కలికితురాయి అంటాను చూసా మనం, ఆ టైప్ లో ఇది నిలిచిపోతుందేమో పోలవరం. ఎందుకంటే జనరల్ గా మనం ఏమైనా ప్రాజెక్టులు చూసామనుకోండి, ఆ డ్యామ్ చూస్తాము, లేకపోతే కన్స్ట్రక్షన్ చూస్తాము, పైన కనపడే స్ట్రక్చర్ లో మనకు కనబడితే పెద్దదే అనుకుంటాం. పోలవరంలో అది గొప్పతనం ఏంటంటే అది ఆ కనపడే స్ట్రక్చర్లే కాదు, దాని కోసం చేపట్టిన ఏ చిన్న పనైనా కూడా చాలా జైగాంటిక్ వర్క్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాయి, యూనిక్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నాట్ ఓన్లీ మెగా ఇంజనీరింగ్, ఈ ఇదైతే ఉన్నాయో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ పలానా టైంలో కట్టిందిరా అని చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి జనాలకి సాగు, తాగు నీరు, అలాగే పవర్ జనరేషన్ కూడా జరగాలని మనందరం అనుకుందాం. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ లో కూడా రానున్న రోజుల్లో మనం డెఫినెట్ గా చర్చిద్దాం. యా సాయి, థ్యాంక్ యూ.